ఇక్కడ మీరు చూస్తే కేటీఎం ఇండియా అని ఉంటది. సో, ఈ కేటీఎం ఇండియాలో మీరిక్కడ కేటీఎం సర్వీస్ అని ఉంది కదా! ఈ కేటీఎం సర్వీస్ ఓపెన్ చేస్తే మై సర్వీసెస్‌కెళ్ళొచ్చు. సో, మై సర్వీసెస్‌లో ఇదిగో మార్నింగ్ నేను 13 ఫిబ్రవరి 10:23 ఏఎంకి వాళ్ళకి సబ్మిట్ చేసిన. సో, ట్రాక్ సర్వీసెస్ కొడితే సో, వాషింగ్, వెహికల్ రిపేర్ వర్క్, ఫైనల్ ఇన్స్‌పెక్షన్, రెడీ ఫర్ బిల్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ అనమాట. సో, నౌ ఇట్ ఈస్ పేమెంట్ డీటెయిల్స్. మనకి పేమెంట్ వచ్చి ₹1,506 పడ్డది. సో, మనం ఇక్కడ నుంచి కూడా పేమెంట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి వ్యూ ఇన్వాయిస్ కూడా చూడొచ్చనమాట కంప్లీట్‌గా. సో, అదే డౌన్‌లోడ్ చేసిన. మేబీ అవ్వలేదనుకుంటా. సర్వీస్ యూనిట్ అనమాట. ఫస్ట్ మనమైతే బిల్లింగ్ తీసుకున్నాం. సో, బిల్ అన్నీ చెప్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాళ్ళు మనకిచ్చిన ఇన్వాయిస్. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ప్రీమియం చైన్ లూబ్రికెంట్ చేశారంట. దాని కాస్ట్ వచ్చి ₹166 778 అంట. సో దాని తర్వాత ఇదేంటిది ప్రో ల్యూబ్ అంట. ఇది ఒక లూబ్రికేషనే. ఇది కూడా లూబ్రికేషనే. ఆయిల్ ఫిల్టర్, సో రింగో అంట, సో సిస్టమ్ క్లీనర్. ఏంటో ఇవన్నీ మోస్ట్లీ లూబ్రికెంట్స్ ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చి మనకి ₹1,250 పడ్డది. దాని తర్వాత ఇది కేటీఎం లేబర్ ఛార్జెస్ అయితే లేవు, ఎందుకంటే నాది ఫ్రీ సర్వీస్ కదా, ఫస్ట్ సర్వీస్. దాని తర్వాత కన్జ్యూమబుల్ అని చెప్పేసి ఏంటిది ఏదో ₹137 అది వేసిండు, మనకు అది క్లారిటీ తెలియదు. దాని తర్వాత టెఫ్లాన్ కోటింగ్, ఇదే నాకు నచ్చలేదన్నమాట. సో ఏదో ఒక ఆయిల్ తీసుకొచ్చి రాసిండు టెఫ్లాన్ కోటింగ్ అని చెప్పి. దానివల్ల ఇంకా నా బైక్ కలర్ సైడ్ అవుతుందో లేకపోతే ఎక్కువ డస్ట్ అవుతుందో భయం వేస్తుంది. సో ఫైనల్గా మొత్తం అమౌంట్ వచ్చి ₹1,507. ఇంకా ₹15 రౌండ్ ఆఫ్ అంట. 85 పైసలు తగ్గిస్తే బాగున్నాను. సో ఇది మనకి ఇచ్చింది అన్నమాట కంప్లీట్గా. సో ఇన్వాయిస్. సో సేమ్ ఇక్కడ ఏవేవి ఉన్నాయో మనకి అప్లికేషన్స్లో కూడా అవే చూపించాడు. మీకు అది కూడా చూపిస్తే కావాలంటే. సో మనకి అప్లికేషన్లో అయితే ₹1,507 చూపించాడు. సో మనకి అమౌంట్ కూడా అంతే తీసుకున్నారు అనమాట. సో ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. సో బైక్ ఇంకా రావాలి డెలివరీ. సో మనమైతే అమౌంట్ పే చేసి రిసీప్ట్ తీసుకున్నాం.